చంద్రబాబు నాయకత్వం తెలుగుదేశం స్వీట్ తిరుగుతుంది చేతినే వచ్చింది फोटो व्हाट्सएप ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయి, మనం ఎలక్షన్లో ఓటేసి తెలుగుదేశం పార్టీ అధికారంలో తెచ్చుకోవాలని చెప్పి వేచి చూస్తూ దిక్కు తెలియని పరిస్థితిలో ఈ పొద్దు వైసీపీ పార్టీ 10 సీట్లు కూడా వస్తాయో లేదో అని ఆలోచించడం జరుగుతోంది. గతంలో కూడా రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా ప్రజలు ప్రతి ఒక్కరూ ఆలోచించి 14లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవడం జరిగింది. అదే ఏందో గుద్దూరి ఛాన్స్ అని చెప్పి జగన్కి అధికారం ఇస్తే ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కడో నలుమూలకు పంపించడం జరిగింది. మళ్ళీ ప్రజలు ఆలోచించి బుద్ధు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. పెద్దలు ముస్లింల పక్షపాతి, ముస్లింస్ ఆశాజ్యోతి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తిరుగులేని విజయం సాధించడం జరిగింది. ఆ ఘనత నారా చంద్రబాబు నాయుడికి, లోకేష్ బాబుకి, మా కార్యకర్తలకి దక్కుతుందని కూడా నేను రాష్ట్ర ప్రజలకి కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. రాష్ట్ర ప్రజలు ఏకపక్షాన ఈరోజు చంద్రబాబు నాయుడికి కోరుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కావాలా, తిరిగి గాడిలో పట్టాలంటే ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు అయితేనే అని రాష్ట్ర ప్రజలంతా ముఖ్యకంఠంతో ఈరోజు ఓటు వేసి గెలిపించడం జరిగింది. చాలా ధన్యవాదాలు రాష్ట్ర ప్రజలకి, మా ముస్లిం సమాజానికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే వైసీపీ నాయకులు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేయడం జరిగింది, దుష్ప్రచారం. మేము బీజేపీతో ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు ఓట్లేద్దని ముస్లింస్కి ఓట్లేసేందుకు అంటే ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు ముస్లింల పక్షపాతి అని ఈరోజు నిరూపించడం జరిగింది. మా ముస్లిం సోదరులంతా కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే గతంలో మేము చూసాం, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తే ఈ దొంగ ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి ఉండలేదా, అవన్నీ తుంగలో తొక్కి మా ముస్లిం సోదరులకు కూడా ఆత్మహత్యలు చేసుకుంటా కనుక పాల్పడికి చేసినాడు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఏమి చేయలేదు, ముస్లిం సోదరులకి, ముస్లిం సమాజానికి శూన్యము. ఈరోజు చూస్తూ ఉన్నాం మేము ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డికి అతనికి వచ్చేది మనకి ఏం లేదు, 15 సీట్లు వస్తాయి లేదు కూడా కనుమరుగైపోయింది పార్టీ, భూస్థాపితమైంది జగన్మోహన్ రెడ్డి పార్టీ ఈరోజు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి చూసినా అది 5 సంవత్సరాల్లో చూసినాం జగన్మోహన్ రెడ్డి పరిపాలన. ముస్లింస్ అయితేనేమి అన్ని ప్రత్యేక వర్గాలని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి పాతాలకు తొక్కేసినాడు జగన్మోహన్ రెడ్డి పార్టీని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 9వ తేదీ ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ముస్లిం సమాజానికి అయితేనేమి రాష్ట్ర ప్రజలకి ప్రతి ఒక్క ప్రజలకి కూడా మంచి రోజులు వస్తాయి. ఖచ్చితంగా మళ్ళా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గాడిలో వస్తుంది, మనకి ప్రతి ఒక్క హోదా వస్తుంది. అదేవిధంగా మా జీవితాలు బాగుపడతామని కూడా మా రాష్ట్ర ప్రజలకి మనవి చేసుకుంటా ఉన్నా. జై చంద్రబాబు నాయుడు.
నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబుకి, పేరున ప్రతి ఒక్క కార్యకర్తకి, మన 14 అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్కి అంతకి నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరికీ పేరున అభ్యర్థులకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరీ ముఖ్యంగా ఈరోజు ఈ సంతోషంలో ఏం మాట్లాడాలో తెలియడం లేదు. మాకు ఒక యాట్రిక్ లాంటిది ఇది. 2024 జూన్ 4వ తేదీ అంటే ఒక యాట్రిక్ కొట్టిన సంతోషంతో ప్రతి ఒక్క అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, మైనార్టీ ఏ కులానికి చెందిన వారైనా కావచ్చు, ఈరోజు యాట్రిక్ సంస్థలాగా తయారయ్యి నారా చంద్రబాబు నాయుడు అనే పదానికి ఎంతో దగ్గరలో ఉన్నాం మనము. అందరికీ, ప్రతి ఒక్క అభ్యర్థికి 24 కాన్స్టిట్యున్సీలో ఉండే ఎమ్మెల్యే అభ్యర్థులకు అందరికీ, తెలుగుదేశం ద్వారా గెలిచిండే అభ్యర్థులకు అందరికీ ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు మంచి మ్యానుఫ్యాక్చర్ రిలీజ్ చేసినటువంటి ఆ మ్యానుఫ్యాక్చర్ని గుర్తించి ప్రతి ఒక్క మహిళలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఓట్లేసి ఈ భారీ మెజారిటీ ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది. అలాగే ఈ 5 సంవత్సరాలు ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టినారో అవన్నీ అధినాయకుడు చూసుకుంటూ ఒక రెడ్ బుక్ తయారు చేసిన నారా లోకేష్ బాబు గారు ఆయన చరిత్రలో సృష్టించినటువంటి ఆ రెడ్ బుక్ ద్వారా సమాధానం ఇచ్చే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయని చెప్పేసి మేము గెలిచినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రత్యేకమైన నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.